ప్రభువైన యేసుక్రీస్తు నామంలో దేవుని క్రీస్తు సంఘం కొమ్ము చుక్కల వారి ద్వారా నిర్వహించబడుతున్న అపోస్తుల కార్య గ్రంథ ధ్యానానికి మరి విచ్చేసిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరుల, గత కొన్ని రోజులుగా మనం అపోస్తుల కార్య గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. దాంట్లో పౌలు గారు యెరూషలేము ప్రయాణం, యెరూషలేము చేరుకున్న తర్వాత అపోస్తులు పెద్దల సలహా మేరకు యూదులలో విశ్వాసులైన వారి విశ్వాసాన్ని బట్టి మరి ధర్మశాస్త్రం అందు ఆసక్తి గల యూదుల్ని అభ్యంతరపరచడం ఇష్టం లేక పౌలు గారు మొక్కుబడి ఉన్న మనుషులకు కావాల్సిన తగులుబడి పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన ఖర్చు పెట్టుకొని దేవాలయంలో శుద్ధీకరణ చేయడానికి మరి దేవాలయంలోకి వెళ్ళడం మనం చూసాం. అలా వెళ్ళిన తర్వాత ఆసియాలో నుండి వచ్చిన యూదులు పౌలు గారిని దేవాలయంలో చూసి మరి ఈయన అన్యజనులైన వారిని దేవాలయంలోకి తీసుకొచ్చాడని, ప్రతి చోట దేవాలయానికి యూదులకు ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతున్నాడని, అన్యజనులైన వారిని దేవాలయంలోకి తీసుకొచ్చి దేవాలయాన్ని అపవిత్రపరిచాడని ఊహించుకొని వెంటనే ఆయన మీద దాడి చేయడం జరిగింది. మరి ఈ దాడి నుండి వారు తప్పించబడి మరి అక్కడున్న శతాధిపతులు సైనికులు ఈయన్ని విడిపించిన తర్వాత సహస్రాధిపతి మరి అనుమతి మేరకు ఈయన ఏం చేయడం జరిగింది అంటే, యూదుల పెద్దలతో అదే దేవాలయం దగ్గర మాట్లాడడం జరిగింది. అప్పుడు ఏం జరిగిందో మనం గడిచిన బైబిల్ తరగతిలో చూసాం. ఆసియామైన నుండి వచ్చిన యూదులు మరి పౌలు గారిని బంధించడానికి ఎటువంటి నేరాలు మోపారు చూసాం. ప్రజలకు, ధర్మశాస్త్రానికి, దేవాలయానికి విరోధంగా మాట్లాడుతున్నాడని, ఈ విషయాలని ఆధారంగా చేసుకుని త్రోపీము, ఇతను అన్యజనుడు, ఎఫెసు ప్రాంతానికి సంబంధించిన అతను కూడా దేవాలయం తీసుకొచ్చాడని ఊహించారు అంతే. తర్వాత రోమా అధికారులు పౌలు గారిని బంధించే సందర్భం అనుకోవడం గత బైబిల్ తరగతిలో చూసాం. అయితే మరి ఈ తరగతిలో యూదులకి పౌలు గారు సాక్ష్యం ఇవ్వడం అనే మొదటి భాగానికి కొనసాగింపుగా రెండో భాగాన్ని కూడా చూద్దాం. అయితే ఇది దేవాలయం దగ్గర బంధించినప్పుడు, దేవాలయం దగ్గర పౌలు గారిని సంఖ్యలతో బంధించినప్పుడు వాళ్ళ ఎదుట పౌలు గారు ఎటువంటి సాక్ష్యం చెప్పాడు గత బైబిల్ తరగతిలో చూసాం. మరి ఆయన గొప్ప భాషకు సంబంధించిన వాడని, గొప్ప పట్టణానికి సంబంధించిన వాడని, గొప్ప గురువు దగ్గర నేర్చుకున్నవాడు అని, అలాగా మరి యేసుక్రీస్తు దర్శనంలో ఆయన మార్పు చెంది యేసుక్రీస్తు వారి చేత అపోస్తులుగా ఎన్నిక చేయబడ్డాడని మనం చూసాం. మరి దీని గురించి మాట్లాడుతూ మనం అనేక విషయాలు నేర్చుకోవడం జరిగింది. చివరికి అన్ని జనులకు అపోస్తులుడిగా ఈయనను మరి దేవుడు ఏర్పాటు చేశాడు అనే విషయాన్ని తెలియజేయండి. యూదులతో పౌలు గారు మాట్లాడుతూ దేవుడు ఈయనను ఎలా ఎన్నుకున్నాడో, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈయన ఎలా అపోస్తులుగా ఏర్పాటు చేసుకున్నారో చెప్పారు. అలా చెబుతున్న సందర్భంలో ఆయన ఒక మాట 22వ వచనంలో మనం చూడగలిగితే ఏమన్నారు అంటే, ఈ మాట చెప్పు వరకు అతడు చెప్పినది వారు ఆలకించుండదు. ఏ మాట అంటే 22వ వచనంలో, ఈ జనులు, నేను యెరూషలేములో ఉన్న పెద్దలకు బాగా తెలుసు, ఆ పెద్దలు నాకు బాగా తెలుసు, యూదులందరిలో నేను ఎలా బ్రతికానో వీళ్ళకి తెలుసు, ఈ యూదులందరినీ, ఇశ్రాయేలుని నేను రక్షించుకోవాలి, నీతిమంతుడైన యేసుక్రీస్తు నేను దర్శించాను, ఆయన చేత అపోస్తులుగా ఎన్నిక చేయబడ్డాను, కాబట్టి నేను నా స్వజనులను రక్షించుకోవాలన్న తాపత్రయంతో పౌలు గారు ఉంటే, వాళ్ళకి దేవుని వాక్యం చెప్పి సర్వశక్తులను నడిపించాలన్న ఉద్దేశంతో ఈయన ప్రయత్నిస్తుంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ మాట వినరు, వారు ఈయన మాట వింటారని పౌలు గారు అనుకున్నారు. ప్రభు చెప్పాడు, వారు నీ మాట వినరు, దూరంగా అన్ని జనుల ఎద్దకు నేను పంపుతాను అని చెప్పాడు. ఇలా ప్రభువు తనకు తెలియజేసిన దర్శనంలో యెరూషలేము దేవాలయంలో పరవశుడై ప్రభువును చూచినప్పుడు ప్రభు తెలియజేసిన సంగతిని యూదుల ముందు పౌలు గారు చెప్పారు, అన్ని జనుల ఎద్దకు పంపుతాను అని. అన్ని జనుల ఎద్దకు పంపుతానన్న మాట ఎప్పుడైతే ఉపయోగించడం జరిగిందో వెంటనే వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అయిపోయారో చూసాం. ఈ మాట చెప్పు వరకు అతడు చెప్పింది విన్నారు,
తర్వాత ఏమంటున్నారంటే, ఇటువంటి వాడు బ్రతక తగడు, భూమి మీద ఉండకుండా వానిని చంపివేయడని కేకలు వేసి. ఎంత దారుణంగా వారు ఆలోచిస్తున్నారంటే, అసలు పౌలు గారిని చంపేయాలి, బతకడానికి అర్హత లేదంటే ఈయనకి. ఎందుకు అంటే అన్ని జనుల దగ్గరికి, మాకు మాత్రమే సొంతమైన దేవుణ్ణి అన్ని జనులకు కూడా సొంతం చేయడానికి, ఇదిగో నిన్ను దేవుడు ఏర్పాటు చేశాడు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, దేవుడు యూదులకు మాత్రమే దేవుడు అనుకునే భావంతో ఉన్న మనుషులు ఏం చేశారంటే చివరికి ఆయన చంపడానికి సిద్ధమైపోతున్నారు. వారు కేకలు వేయచ్చు, తమ పైబట్టలు విదిల్చుకొని ఆకాశం తట్టు దుమ్మెత్తిపోయిచుండగా. ఇంత అక్కడ ఉన్న వాతావరణం ఎంత గంభీరంగా మారిపోతుందో మనం చూసాం. ఇటువంటి సందర్భంలో ఏం జరిగిందో తెలుసుకునే పరిస్థితులు లేవు అక్కడ. అయితే నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. వెంటనే ఎలాగైనా సరే పౌలు గారికి ప్రమాదం ఉందని తెలిసిన అక్కడ నాయకులు, రోమా సైనికులు ఏం చేశారంటే, ఈయన్ని శిక్షించడానికి కోటలోకి తీసుకెళ్ళాలి అర్జెంటుగా. ఎందుకంటే వాళ్ళ కోపాన్ని తగ్గించడాలి అంటే ముందు వీళ్ళ దగ్గర నుంచి ఇతను ఏదో తప్పు చేస్తుంటాడో, మరి ఇతను ఏదో విధంగా శిక్షించాలన్న ఉద్దేశంతో కోటలోకి తీసుకెళ్ళి కొరడాలతో కొట్టించాలని ఆజ్ఞాపించాడు. ఈలోగా వెంటనే పౌలు గారు ఏం మాట్లాడుతున్నారో చూడండి. శిక్ష విధింపకుండానే రోమియులైన వాడికి నువ్వు తీర్పు తీరుస్తావా అంటే, కొరడాలతో కొట్టమని ఆజ్ఞాపించేస్తావా అంటే, అప్పుడు శతాధిపతులు సహస్రాధిపతి ఇతను నిజంగా రోమియుడు అని తెలుసుకుని, నేనైతే డబ్బిచ్చి కొనుక్కున్నాను ఈ పౌరుషత్వాన్ని, నువ్వు పుట్టుకతోనే రోమియుడు అని చేసి అతనికి భయపడి ఏం చేశాడు అంటే, రోమా చట్టాల గురించి తెలిసిన ఈ సహస్రాధిపతి పౌలు గారిని విడుదల చేశాడు. వాస్తవానికి క్రిటికల్ భయంకరమైన సందర్భం నుంచి పౌలు గారు విడిపించబడడం జరిగింది. అది కూడా తాత్కాలికంగానే. ఎందుకంటే రోమా పౌరుడైన ఈయనను తీర్పు తీర్చకుండా, అంటే ట్రయల్ నిర్వహించకుండా, జడ్జిమెంట్ అనేది అంటే ఇతను నేరస్తుడో కాదో నిరూపించబడకుండా ఏం చేయకూడదు అంటే ఎటువంటి శిక్ష విధించకూడదు. అటు వాళ్ళు ఈయనను ఏమి చేయకూడదు, ఇటు శతాధిపతి సహస్రాధిపతి కానీ రోమా సైన్యాధికారులు కూడా ఏమి చేయకూడదు. కాబట్టి ఏం చేశారంటే, ఓకే ఇతను మీద ఇతన్ని చంపేయాలని కేకలు వేస్తున్నారంటే ఇతను ఏం చేసి ఉంటాడు అసలు అని చెప్పి మొత్తం విషయం అంతా విచారించడానికి మరునాడు విచారణ నిమిత్తం సన్హెడ్రిన్ సభ ముందు నిలబెట్టాడు, యూదుల సభ ముందు నిలబెట్టాడు. సహోదరులారా, ఇలా యూదుల సభ ముందు నిలబెట్టిన తర్వాత పౌలు గారు వారితో ఏం మాట్లాడారు అనేదే తర్వాత భాగం. యెరూషలేములో మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకుందాం. యెరూషలేములో పౌలు గారు ప్రవేశించిన తర్వాత యూదులు, ఆయన ఆసియా నుండి వచ్చిన యూదులు ఆయనను పట్టుకొని కొట్టడం ప్రారంభించిన తర్వాత పౌలు గారు వారి చేతిలోంచి మరి విడిపించబడడం కష్టమవుతున్న సందర్భాల్లో అక్కడ ఉన్న సైన్యాధికారులను పట్టుకొని వాళ్ళ అనుమతితో ఏం చేశారంటే, నేను మాట్లాడతాను, మా వాళ్ళతో మాట్లాడతాను అని అనగానే వాళ్ళ అనుమతితో ఈయన హెబ్రీ భాషలో మాట్లాడడం జరిగింది. ఆ మాటలు విన్న తర్వాత వీళ్ళు అన్ని జనుల దగ్గరికి నన్ను పంపాడు అని చెప్పగానే ఇంకా రెచ్చిపోయి చంపేయాలనుకున్నారు. అప్పుడు సహస్రాధిపతి రోమిడని తెలుసుకుని ఒక విచారణ చేద్దామని మరునాడుకి ఈ విచారణను వాయిదా వేశాడు. మరునాడు యూదుల పెద్దలని తీసుకుని ఏం చేయడం జరిగించాడు. యూదుల పెద్దల యొద్దకు ఈయన తీసుకుని మరి వాళ్ళందరూ ఎటువంటి ఆరోపణలు చేస్తున్నారు, ఈయన ఎటువంటి సమాధానం చెప్పాలి. సో ఈ రెండు విషయాలు బేరీ చేసుకోవడానికి మరి విచారణని తర్వాత రోజుకు వాయిదా వేయడం జరిగింది. తర్వాత రోజు ఏం జరిగిందంటే, సన్హెడ్రిన్ సభలో పౌలు గారి సమాధానం 22వ అధ్యాయం 31 నుంచి 23వ అధ్యాయం 11వ వచనం వరకు కూడా ఈ సన్హెడ్రిన్ సభలో పౌలు గారు ఎటువంటి సమాధానం చెప్తున్నారు అంటే చూద్దాం. పౌలు గారు మహాసభావారిని తేరి చూచి, సహోదరులారా, నేటి వరకు కేవలం మంచి మనసాక్షి గలవాడినై దేవునితో నడుచుకుంటానని చెప్పాను.
అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచి ఉన్న వారికి ఆజ్ఞాపించగా, ఆ రోజు విచారణ ఎంత గంభీరంగా కొనసాగుతుందంటే, ప్రధాన యాజకుడు ఈ సన్హెడ్రిన్ సభకి నాయకుడు, వీళ్ళు యాజకులు, అదేవిధంగా పరిసయ్యులు, సద్దుకయ్యులు, వీళ్ళందరూ హేమాహేమీలందరూ కూడా పౌలు గారిని ఏ విధంగానైనా సరే ఈయన మీద నేరాలు మోపి చంపించాలి అనే కుట్రలో భాగంగా వీళ్ళందరూ రావడం జరిగింది. వీళ్ళందరి ముందు మరి పౌలు గారి నోట దేవుడు తన మాటల నుంచి చెప్పించాలనుకున్నాడు. కాబట్టి సహోదరులారా, ఇలా ఎప్పుడైతే ఒక మాట మొదలుపెట్టాడు, నేను మంచి మనసాక్షి గలవాడనే దేవుని ఎదురు నడుచుకుంటానని చెప్పాను. ఈ మాట చెప్పగానే ప్రధాన యాజకుడు, ఆ కాలంలో ఆ సమయానికి ప్రధాన యాజకుడుగా ఉన్న అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచి ఉన్న వారికి ఆజ్ఞాపించగా, మరి దగ్గరగా ఉన్న వాళ్ళతో అంటున్నాడు, అతని నోటి మీద కొట్టండి, అంటే పౌలు గారి నోటి మీద కొట్టండి అని ప్రధాన యాజకుడైన అననీయ అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే, పౌలు గారు వాళ్ళ ముందు నిలబడి సమాధానం చెప్తున్నారు, వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఈ సందర్భంలో ఓవరాల్గా ఏం జరిగింది అనేదాన్ని మనం చూడగలిగితే చూద్దాం. మొదటి విషయం, పౌలు గారు ఏం మాట్లాడారంటే, నేను మంచి మనస్సాక్షి గలవాడనే దేవుని ఎదుట నడుచుకుంటుంది. ఇక్కడ మంచి మనస్సాక్షి అనే విషయం గురించి ఆలోచించగలిగితే, రోమపత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ప్రకారం మనస్సాక్షి మనలో భాగం, మన ఆత్మలో భాగం. మనిషి యొక్క కాన్షియస్నెస్ అంటే తను చేసేది తప్పు అని, మనం తప్పు చేస్తున్నప్పుడు హెచ్చరించి ఇలా చేయకూడదని హెచ్చరించేది మనస్సాక్షి. సో ప్రతి మనిషికి దేవుడు మనస్సాక్షిని ఏర్పాటు చేశాడు. ప్రతి మనిషికి మనస్సాక్షి ఉంటుంది. అయితే మనస్సాక్షి ఏం చేస్తుందంటే సాక్ష్యం ఇస్తుంది. ఏమని? తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచ్చు, లేక తప్పు లేదని చెప్పుచుండగలరు. ఓవరాల్గా ఏం జరుగుతుందంటే మనస్సాక్షి మనం చేసే ప్రతి దోషాలు ముద్రింపబడి, దోషాలతో పాపాలతో మనం చేసిన ప్రతి దోషము మనస్సాక్షిలో కేంద్రీకృతమై ఉంటుంది. కాబట్టి మనస్సాక్షి తప్పు చేసిన వాడిని నువ్వు నేరస్తుడివి, పాపివి, దోషివని ఎప్పుడు మరి ఆరోపిస్తూనే ఉంటుంది. కాబట్టి మనస్సాక్షి విషయంలో దోషారోపణ చేయని మనస్సాక్షి మనకు కావాలి. అయితే మనందరం అపరాధాలతో పాపాలతో చచ్చిపోయిన వారం అయి ఉన్నాం. అయితే మన మనస్సాక్షి కూడా మన మీద దోషారోపణ చేస్తాం. పౌలు గారు ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు ఏదైతే దేవుడు ఆజ్ఞాపించాడో అది చేయడానికి పూనుకున్నాడు. ధర్మశాస్త్రంలో ఉన్నంత వరకు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయడం అనేది సరైన విషయమే. ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. ధర్మశాస్త్రం అనంతరం సంపూర్ణ సిద్ధి పొందిన వాక్యం నూతన నిబంధన వచ్చింది. నూతన నిబంధన ప్రకారం మనకు దేవుడు ఏం ఆజ్ఞాపించాడో అవి చేయాలి. అయితే సహోదరులారా, ఇతను జనరల్గా వాస్తవానికి పౌలు గారు కూడా నేను ప్రధాన పాపిని అన్నాడు. అయితే ఇక్కడ మంచి మనస్సాక్షి గలవాడను అంటున్నాడు. వాస్తవానికి పౌలు గారు కూడా క్రైస్తవులు హింసించడం, బాధించడం, మరణం వరకు చెరసాల వేసి హింసించడం, ఇటువంటి విషయాల్లో దోషే, పాపం చేశాడు. అయితే అంటే ఈ ఒక రకంగా చూసుకుంటే పౌలు గారు పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నేను నా మనస్సాక్షి చేసే దోషారోపణ అంగీకరించి దిద్దుకోవడానికి ముందుకు వెళ్ళాను అంతే తప్ప మనస్సాక్షి వాతవేయబడిన మనస్సాక్షి గలవాడిని కాను అని చెప్పడం ఉద్దేశమై ఉంటుంది. లేకపోతే మరి పౌలు గారు తన జీవితంలో కూడా అనేక విషయాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా తప్పు చేయడం జరిగింది. ఇక్కడ పౌలు గారి ఉద్దేశం ఏంటంటే, నేను మంచిగానే బ్రతికాను, అయితే మంచి మనస్సాక్షి గలవాడై ఉన్నాను. కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే, 1 తిమోతి 4:3 వాతవేయబడిన మనస్సాక్షి గలవారై. వాతవేయబడిన మనస్సాక్షి ఏం చేస్తుంది అంటే, దేవుని వాక్యానికి విరోధంగా, దేవుడు చెప్పిన సహజ నియమాలకు విరోధంగా ప్రవర్తించడం,
ఇక్కడ ఉదాహరణగా వివాహం అనేది దేవుని ఏర్పాటు. వివాహం నిషేధించడం, దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థని కాదనడం. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన మనుషుల విధానం. అదేవిధంగా దేవుడు మనుషులు ఈ విధంగా చేస్తే దొంగతనం, అబద్ధం, వ్యభిచారం, నరహత్య ఇటువంటివి పాపాలు. సో వాత వేయబడిన మనస్సాక్షి గలవారు, వారికి ఇవి తప్పు కాదు. ఇంకా బాగా చెప్పాలంటే దోషారోపణ చేసే మనస్సాక్షిని చంపేసి దాన్ని నోరు నొక్కేయడమే వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వ్యక్తుల పరిస్థితి. అయితే మనస్సాక్షి ప్రతి మనిషి చేసిన దోషాలను బట్టి దోషారోపణ చేస్తుంది. అటువంటి దోషారోపణ నుంచి తప్పించుకోవడానికి మనం ఏం చేయాలి అంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా మాత్రమే మనం శుద్ధి చేయబడతాం. అందుకే రక్షణలో ఏం జరిగింది అంటే ఫిబ్రవరి 10:22లో మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు రూక్షింపబడిన హృదయములు గలవారు. మనస్సాక్షికి కల్మషము తోస్తే అంటే కల్మషముతో నిండిన మనస్సాక్షి ఉంటే దేవుణ్ణి ఆరాధించలేం. దేవుణ్ణి ఆరాధించడానికి పనికిరాం. దేవాలయంలో మందసం దగ్గర ప్రత్యక్ష గుడారంలో దేవుణ్ణి ఆరాధనకు ఉపయోగించే ఏ వస్తువు అయినా శుద్ధి చేయబడాలి. శుద్ధి చేయబడిందే రక్త ప్రోక్షణ జరిగి ప్రతిష్ఠించబడనది, పవిత్రపరచబడని ఏ వస్తువుని ఆరాధనలో వాడడం జరగదు. అదేవిధంగా ఆత్మ సంబంధంగా దేవాలయమైన సంఘములో దేవుని ఆరాధిస్తున్న మనం శుద్ధి చేయబడని మనస్సాక్షితో ఆయనను ఆరాధించడానికి దేవుడు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాడు. కాబట్టి ఏం చేశాడంటే మన మనస్సాక్షిని బాప్తిసం తీసుకున్న నాడు యేసుక్రీస్తు రక్తంతో కడిగి మన పాపాలను కడిగాడు. ఇకపై దోషారోపణ చేసే మనస్సాక్షిని తీసివేసి నీ పాపాలు క్షమించబడ్డాయి, కడిగివేయబడ్డాయి, తుడిచివేయబడ్డాయి. కాబట్టి నువ్వు ధైర్యముగా దేవుని సన్నిధానానికి చేరాలి. సంపూర్ణ నిశ్చయత కలిగి, సందేహమేమీ లేదు. ఇప్పుడు హృదయం ఏమైంది అంటే యథార్థమైన హృదయం ఎలా అయింది? వాస్తవానికి ప్రభుని యేసుక్రీస్తు వారి రక్త ప్రోక్షణ జరగకపోతే ఏ మనిషి హృదయం యథార్థమైనదిగా మార్చబడదు. ఎందుకంటే మన తలంపుల్లోను, మన జీవితంలో, మన పనుల ద్వారా చేసిన పనుల గిల్టీ ఫీలింగ్ ప్రతి మనిషి అనుభవిస్తాడు. సో దాని నుంచి బయటపడాలి అంటే మరి రక్షింపబడమే ఒకటే అవకాశం. కాబట్టి సహోదరులు, ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా రక్షణ పొందకపోతే ఆలోచించాలి. మరి శుద్ధి చేయబడి మనస్సాక్షితో దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని సన్నిధానానికి చేరడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి సహోదరులారా, పౌలు గారు తన బ్రతికిన కాలంలో మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాడు. వాళ్ళు ఎదురు చెప్తున్న నేటికి నేను దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగి నడుచుకొనుచున్నాను అంటే అర్థం ఏంటంటే దేవునితో మన మనస్సు, మన హృదయం సమాధానపరచబడాలి. ఏ విషయాల్లో దేవుడు మన మీద దోషారోపణ చేస్తున్నాడో ఆ విషయాల్లో, మనం ఏ విషయాల్లో ఆయనకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నాం ఆ విషయాల్లో ఆయనతో సమాధానపడడం అంటే ఆ విషయాలను విడిచిపెట్టి ఆయన బోధించిన మార్గంలో ఆయన చిత్త ప్రకారంగా జీవించడం, ఆయనతో సమాధానపరచబడతాం. లేని పక్షంలో దోషులుగా మనస్సాక్షి దోషారోపణ ఎదుర్కొంటూ భయంతో మరి దేవుల్లో ఉన్న సమాధానాన్ని, ప్రేమను పొందలేక మరి నిత్యాగ్నికి వెళ్ళిపోయే పరిస్థితులను కొని తెచ్చుకుంటాం. అయితే సహోదరులారా, మనస్సాక్షి ఆయన మనస్సాక్షి గురించి చెప్పిన తర్వాత వెంటనే ప్రధాన యాజకుడైన అననీయ రియాక్ట్ అయ్యాడు. ఎలా రియాక్ట్ అయ్యాడంటే ఆయన చూద్దాం. ఎలా రియాక్ట్ అయ్యాడంటే ఆయన అక్కడ నా సమయానికి ప్రధాన యాజకుడు అననీయ ఆయన పౌలు గారు అననీయ అనే ఒక మాట అన్నారు. ధర్మశాస్త్ర ప్రకారం నన్ను విచారించాలనుకుంటున్నాం, కానీ ధర్మశాస్త్రానికి విరోధంగా నన్ను కొట్టాలని ఆజ్ఞాపిస్తున్నాం. సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును అన్నాడు. వాస్తవానికి పౌలు గారు చెప్పిన పాయింట్లో న్యాయం ఉంది. అయితే ఏ ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చడానికి ప్రధాన యాజకులు సన్హెడ్రిన్ సభ ముందుగా ఉందో, ఆయన ముందుందో, ఆ సభ ముందు ఈయన ఉన్నాడు.
ఆ సభకు తెలుసు, ఏం తెలుసు అంటే ధర్మశాస్త్రం ప్రకారం ఒక మనిషిని తీర్పు తీర్చాలంటే ముందు విచారించాలని. ఇతను చెప్పేది వినకుండా, అసలు ఆయన పౌలు గారి పాయింట్ ఏంటో వినకుండా, ఆయన వాదన ఏంటో వినకుండా అననీయ తొందరపడి అతని నోటి మీద కొట్టండి అన్నాడు. ఇదే విషయాన్ని పౌలు గారు అసలు అలా అనడంలో న్యాయం లేదని, పౌలు గారి పాయింట్‌లో న్యాయం ఉంది. కానీ ప్రధాన యాజకుడిని నిందించకూడదు. అదే ధర్మశాస్త్రం ప్రకారం. నిర్గమకాండ 22:8 నీవు దేవుణ్ణి నిందింపకూడదు. నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు. కాబట్టి సహోదరులారా, ఈ విషయం పౌలు గారు కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే వెంటనే దగ్గరున్న వాళ్ళు చెప్పారు, "నువ్వు ప్రధాన యాజకుడిని అలా అనడం భావ్యమేనా" అని. వెంటనే అననీయ అనే ఆయన ప్రధాన యాజకుడు నాకు తెలీదు. ఎందుకంటే దేవుడు ప్రధాన యాజకుడిని నిందించకూడదని ధర్మశాస్త్రంలో రాయించాడన్న విషయం చెప్పాడు. కాబట్టి సహోదరులారా, పౌలు గారి పాయింట్ ఎందుకు న్యాయమైంది అంటే చూద్దాం. ఎందుకు న్యాయమైందంటే ధర్మశాస్త్రం చొప్పున విచారించిన తర్వాత శిక్షించాలి. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే 25వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండంలో మనుషులకు వివాదం కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు ఫస్ట్ విమర్శించాలి. నీతిమంతుడని, దోషిని తీర్పు తీర్చాలి. దోషి శిక్షకు పాత్రుడిగా కనపడిన ఎడల న్యాయాధిపతి వాడిని పండుకొనబెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్క పెట్టి తన ఎదుట వాడిని కొట్టింపవలను. దెబ్బలు కొట్టించాలి. ఒకవేళ పౌలు గారిని దెబ్బలు కొట్టాలి అంటే అననీయ సన్హెడ్రిన్ సభలో ఉన్న ఈ పెద్దలందరూ ఏం చేయాలి? ముందు విమర్శించి నీతిమంతుడా, దోషి అని తీర్పు తీర్చిన తర్వాత అప్పుడు లెక్క పెట్టి దెబ్బలు కొట్టాలి. ఏం చేయాలంటే 40 దెబ్బల కంటే ఎక్కువ కొట్టకూడదు. అందుకే యూదులు 39 దెబ్బలు కొడతారు. ఎందుకంటే దేవుడు 40 అని ఆజ్ఞాపించాడు, మ్యాక్సిమం లిమిట్. ఒకవేళ పొరపాటున ఒకటి ఎక్కువైతే 41 అయితే దేవుని వాక్యం మీరినట్టుగా ఉంటుంది కనుక ఒకటి తక్కువగానే. అందుకే మరి పౌలు గారు కూడా ఒకటి తక్కువ 40 దెబ్బలు అంటాడు. 40 ఎందుకు కొట్టరంటే అలా కొట్టినప్పుడు ఒక లెక్క తప్పి 41 అయితే దేవుని ధర్మశాస్త్రం మీరిన వారం అవుతాం. మ్యాక్సిమం 40 కంటే, ఎందుకంటే 40 దెబ్బలు కొట్టించవచ్చు, అంతకు మించకూడదు అన్నాడు. కాబట్టి వాళ్ళు ఏం చేసేవారంటే 39 దెబ్బలు మాత్రం కొట్టేవారు. సో ఏదేమైనప్పటికీ కూడా ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు సన్హెడ్రిన్ సభ పౌలు గారికి వ్యతిరేకంగా ధర్మశాస్త్రం పట్టుకున్నారు, ధర్మశాస్త్రం బోధిస్తున్నారు, ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు తీర్చడానికి కూర్చున్నారు. కానీ ధర్మశాస్త్రానికి విరోధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అందుకే పౌలు గారు అన్నారు, సున్నం కొట్టిన గోడ అంటే అర్థం ఏంటి? వాస్తవానికి పైన మేకప్ మాత్రమే ఉంది, స్థిరమైన బలమైన ఆధారం లేదు. వాళ్ళు చేయాల్సింది ఒకటి, చేస్తుంది ఒకటి. మేము ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చడానికి వచ్చామని చెప్పి ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతున్నారు. అందుకే పౌలు గారు అతన్ని సున్నం కొట్టిన గోడ అన్నాడు. రైట్. అదే సభలో పౌలు గారు మాట్లాడుతున్న ఈ సన్హెడ్రిన్ సభలో పరిసయ్యులు, సద్దుకయ్యులు అనే వాళ్ళు ఉన్నారు. 23వ అధ్యాయం 6-9 సద్దుకయ్యులు అంటే పునరుద్ధానం లేదు, దేవదూత అయిన ఆత్మయను లేదు. విచిత్రం ఏంటంటే పరిసయ్యులు అంటే పునరుద్ధానం ఉంది, ఆత్మ ఉంది అంటారు. లేదు అని టైప్ చేయడం జరిగింది తప్పది. పునరుద్ధానం ఉంది, దేవదూత అయినను ఆత్మ అయినను ఉంది. పునరుద్ధానం ఉంది, దేవదూత ఆత్మ ఉంది అని చెప్తారు వాళ్ళు. రైట్. వాస్తవానికి అసలు ఈ సద్దుకయ్యులు, పరిసయ్యులు అనే గ్రూపులు ఎలా వచ్చాయంటే మలాకీ గ్రంథం తర్వాత, అంటే యూదులు చెరలోంచి తిరిగి వచ్చిన తర్వాత, రెండవ దేవాలయం కట్టబడిన తర్వాత, మలాకీ గ్రంథానికి క్రొత్త నిబంధనకి మధ్యలో 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం. దేవుడు ప్రత్యేకించి ఎటువంటి ప్రవక్తల్ని పంపించడం జరగలేదు. కాబట్టి ఈ నిశ్శబ్ద కాలంలో రకరకాల తెగలు మరి యూదా మతంలో పుట్టుకొచ్చాయి. దాంట్లో పరిసయ్యులు, సద్దుకయ్యులు అనే వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ ఏం జరిగిపోని అంటే దేవదూతలు మాట్లాడడం ఇవన్నీ కూడా గతం. ఇప్పుడు ఏం లేవు, అటువంటి జరగవు.
అని గ్రీకుల ఫిలాసఫీని అరువు తెచ్చుకుని, గ్రీకుల తత్వజ్ఞానాన్ని అరువు తెచ్చుకుని దానికి ధర్మశాస్త్రాన్ని జోడించి క్రొత్త సిద్ధాంతాలని పాటించే మనుషులు మొదటి శతాబ్దంలో ఉన్నారు. ఇప్పటికీ కొంతమంది యేసుప్రభుని దేవుడు అంటారు, కొంతమంది దేవుడు కాదంటారు. అదేవిధంగా బాప్తిస్మానికి వచ్చిన వివిధ బోధలు, ఒకే క్రైస్తవంలో ఒకే బైబిల్ పెట్టుకుని రకరకాల వాదాలు సిద్ధాంతాలు ఎలాగైతే ఉన్నాయో, మరి ఒకే యేసుక్రీస్తు అని నమ్ముకుని ఆయన విశ్వాసం నుంచి రక్షణ పొందిన మనం రకరకాల వాదాలు సంఘాలుగా ఎలాగైతే నేడు విడిపోయారో, అదేవిధంగా మొదటి శతాబ్దంలో యూదా మతంలో మరి యేసుక్రీస్తు వారు అపోస్తల కాలంలో సద్దుకైలు పరిచయాలు అనే 2 ప్రధాన తెగలు ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న తెగలు ఉన్నాయి, అయితే ఇవి 2 ప్రధానమైనవి. ఎక్కువ శాతం సద్దుకైలు డామినేషన్ ఉండేది. అందుకే పునరుద్ధానం గురించి అపోస్తులు బోధించినప్పుడు వారు కలవరపడి క్రైస్తవాన్ని అణిచివేయాలనుకున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ పునరుద్ధానాన్ని నమ్మరు. యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచాడనేదే మరి సువార్తలో ఉన్న ముఖ్యాంశం, అదే సువార్త. కాబట్టి ఎక్కువ ప్రధాన యాజకులు కానీ వాళ్ళ యాజకీయ పలుకుబడి వల్ల ఏం చేసేవారంటే సద్దుకైలు ఎక్కువగా డామినేట్ చేసేవారు. అయితే ఈ సభలో ఏం జరిగిందో చూడండి. పౌలు గారు, నేను పరిసయ్యుడిని, నిష్టగల తెగకు సంబంధించిన వాడిని, పరిసయ్యుల్ని తన పక్షాన్ని చేసుకున్నాడు. అంటే ఈ సభలో సద్దుకైలు పరిసయ్యులు ఉన్నారని తెలిసిన పౌలు గారు నేను కూడా పరిసయ్యుడిని అని చెప్పడంతో ఇటు సద్దుకైలకి పరిసయ్యులకి కలహం మొదలైంది, గొడవ మొదలైంది. అప్పుడు పరిసయ్యులు ఏం చేశారో చూడండి. ఎందుకు ఈ పరిసయ్యులు సద్దుకైలు కలిసి పౌలు గారి మీద నేరారోపణ చేసి శిక్షించడానికి వచ్చారు. ఎప్పుడైతే వాళ్ళ వాదనని బలపరిచాడు పౌలు గారు, అంటే నేను కూడా పరిచయుడిని అని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే పరిచయులు అందరూ ఈ మనిషిని అందు ఏ దోషం మాకు కనబడలేదు అన్నారు. వాస్తవానికి పౌలు గారిలో మరి ఏ దోషం లేదు. అయితే వీళ్ళు అలా చెప్పిన తర్వాత ఏమైందో చూడండి. ఒక్కడిగా వచ్చిన సమూహం నమ్మకాలను బట్టి కలహం. ఈ సమూహం ఒక్కడిగా వచ్చారు, గుంపుగా వచ్చేసారు. అయితే వాళ్ళ నమ్మకాలు బోధనను బట్టి కలహాలు దెబ్బలాడుకోవడం మొదలుపెట్టారు. ఎంత పెద్ద గొల్లు పుట్టింది, పెద్ద కలహం గలిబిలైపోయింది ఈ మాట అనేసరికి. సద్దుకైలు ఇప్పుడు పౌలు గారిని కొట్టడానికి వచ్చిన వాళ్ళు, పౌలు గారిని శిక్షించడానికి వచ్చిన వాళ్ళు ఇళ్ళ దెబ్బలాడుకోవడం మొదలెట్టారు. ఇది చూసిన ఆ సైన్యాధికారులు అందరూ కూడా భయపడి పౌలు గారిని చీల్చేస్తారేమో, కొంపతీసి చంపేస్తారేమో, వీళ్ళ కొట్టుకుని ఈ తగులాటలో, ఈ దెబ్బలాటలో చివరికి ఆయన ప్రాణానికి ప్రమాదం అని ఏం చేశారంటే, ఇలా పౌలు గారు ఇక్కడ పాయింట్ చెప్పుకొని ముందుకు వెళ్దాం. ఇలా కలహానికి కారణమయ్యాడని ఈ నేరాన్ని ఆరోపించే అవకాశం ఉందని ఒప్పుకున్నాడు. తర్వాత మనం మరి కైసరులో విచారణ సందర్భంగా పౌలు గారు ఈ మాట మాట్లాడతారు. అంటే ఎంత పెద్ద గొడవ అయిందంటే, ఒకవేళ పౌలు గారి మీద నేరారోపణ చేయాలనుకున్నప్పుడు ఇదిగో ఈయన సద్దుకైలకి పరిసయ్యులకి గొడవ రావడానికి కారణమయ్యాడు, పెద్ద గొడవ అవడానికి కారణమయ్యాడని ఈయన మీద నేరం మోపే అవకాశం కూడా ఉంది. సో దాన్ని పౌలు గారు విచారణ సందర్భంగా ఒప్పుకుంటాడు. 24-21 చూద్దాం. అయితే ఏం జరిగిందంటే వెంటనే ఈయనని సైనికులందరూ కోటలోకి తీసుకెళ్ళిపోతే ఏం జరిగిందో చూడండి. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి పౌలుకి ప్రభు దర్శనంలో ఏం చెప్పారో ఇది మనం చూడాలి. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలిచిండి పౌలు గారిని బంధించి కోటలోకి తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ గొడవ పెద్దదైపోతుంది, ఈయన్ని సరైన తీర్పు తెచ్చకుండా, జడ్జిమెంట్ చేయకుండా మనం ఏం శిక్షించలేము. వాళ్ళేమో చంపడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈయనకి భద్రత కల్పించాలని బంధించి మరి అక్కడ ఉన్న కోటలోకి తీసుకువెళ్ళి కోటలో బంధించడం జరిగింది. ఆ రోజు రాత్రి 23:10-11 ఆ రాత్రి ప్రభు అతను నిలుచుండి ధైర్యంగా ఉండుము. పౌలు గారి పరిస్థితి ఏంటి? వాస్తవానికి మనం చూసాం, ఎఫెసీ ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు కూడా అప్పటి నుంచి పౌలు గారు
రోమా వెళ్ళాలని ఆశపడుతున్నారు. రోమీలకు రాసిన 15వ అధ్యాయం, రోమాపత్రిక 15వ అధ్యాయంలో కూడా యూదయలో ఉన్న అవిధేయుల చేతులు నేను విడిపింపబడి మీ ఎద్దకు రావాలని, మీ ఎద్ద విశ్రాంతి పొందాలని నేను అనుకుంటున్నాను, అలా ప్రార్థన చేయమని కూడా అడిగాడు. వాస్తవానికి ఈయన రోమా వెళ్ళాలని అనుకుంటున్నాడు. రోమీలు చూడాలి, అక్కడ ఉన్న సంఘాలు దర్శించాలి. ఈయన చేతనంత మట్టుకు అవకాశం ఉన్న మేరకు వాళ్ళని బలపరచాలి, అక్కడ కూడా మరి ఈయన ద్వారా సేవ జరిగించాలి అనుకున్నాడు. రోమా వెళ్ళాలి అని ఈయన అనుకున్నాడు. కానీ ఈయన అనుకున్నట్టుగా కాకుండా, పౌలు గారు అనుకున్నట్టుగా కాకుండా ప్రభు అనుకున్నట్టుగా వెళ్తున్నాడు. అంటే టికెట్ రిజర్వేషన్ చేసి పౌలు గారికి ప్రభువే పంపిస్తున్నాడు. ధైర్యంగా ఉండు, యెరూషలేములో నన్ను గూర్చి నీవు ఎలాగూ సాక్ష్యం ఇచ్చుతావు, అలాగూ రోమాలో కూడా సాక్ష్యం ఇయ్యవలసి ఉన్నదని చెప్పాను. యెరూషలేములో శతాధిపతి, సహస్రాధిపతి, సైన్యాధికారులు, సన్హెడ్రిన్ సభ, హేమాహేమీల ముందు దేవుడు ప్రభువుని యేసుక్రీస్తు అని తిరిగి లేపడని, ఆయన పునరుద్ధానం నిజమని, ఆయన ద్వారానే రక్షణ కలుగుతుందని ఆయన పౌలు గారిని ఏర్పాటు చేసుకున్నాడని, క్రైస్తవ్యం అనేది సత్యమని పౌలు గారు ధైర్యంగా సాక్ష్యం ఇచ్చారు. సో దీనిలో భాగంగా ఈ సువార్త యూదులకే కాదు అన్ని జనులకు కూడా అని సువార్త యొక్క సార్వత్రికతను గురించి కూడా తెలియజేశారు. అలా తెలియజేసిన తర్వాత ఇదే విధంగా రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వాలి అంట. విచిత్రం, ఎంత గొప్ప విషయం చూడండి. అదే మనం అనుకోవడానికి దేవుని చిత్త ప్రకారం జరగడానికి తేడా అదే. పౌలు గారు రోమా వెళ్ళాలనుకున్నారు, ప్రభువు కూడా ఈయన్ని రోమా పంపించాలనుకున్నాడు. కానీ వెళ్ళే విధానంలో కొంచెం తేడా. అయితే ఎంత టైట్ సెక్యూరిటీ మధ్య పంపించాడు అనేది మనం తర్వాత చూస్తాం. వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్ ఈయన. ఎందుకంటే యెరూషలేములో ధైర్యంగా ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చాడు. అదేవిధంగా రోమాలో కూడా. ఇప్పుడు రోమాలో ఎవరు ఉంటారు అనుకుంటున్నారేమో, చక్రవర్తులు, కైసరు. అంత గొప్ప చక్రవర్తుల మధ్య రోమా అధిపతులు, గవర్నర్ల ముందు, రాజుల ముందు ఈయన నిలబడి మరి దేవుని గురించి, ప్రభుని యేసుక్రీస్తు అని పునరుద్ధానాన్ని గురించి, క్రైస్తవ్యం గురించి సాక్ష్యం ఇవ్వాలి. అందుకోసం ఈయన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ధైర్యంగా ఉండు అంటున్నాడు. ధైర్యం చెప్తున్నాడు. శత్రువులు తన ముందుండి కుట్రలు పడుతూ చంపడానికి సిద్ధపడుతుంటే ఒక సేవకుణ్ణి, తన యజమాని వచ్చి ధైర్యం చెప్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యం చూడండి. వాస్తవానికి నిజంగా పౌలు గారు దేనికైనా ప్రభు కోసం మరణానికి కూడా సిద్ధపడి ఉన్నాడు. అయితే ఎంత సిద్ధపడినా కానీ తను ఎదుర్కొనే సందర్భాల్లో మానసికంగా ఏ విధంగా బలహీనుడు కాకుండా ప్రభువు వచ్చి పౌలు గారిని బలపరచడం జరిగింది. కాబట్టి సహోదరులారా, ఆయన చిత్త ప్రకారం జరుగునుగాక అన్నాడు. కైసరులో అలాగే అన్నాడు. పిలుపు కుమార్తెలు పిలుపు గృహానికి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చిన అగబు ప్రవచించినప్పుడు ప్రభు చిత్తము జరుగునుగా కానీ వాళ్ళు కూడా పంపించారు. ఇప్పుడు ప్రభు చిత్తమే జరుగుతుంది. ఏంటి ప్రభు చిత్తం అంటే పౌలు గారు రోమా ప్రయాణం చేయాలి. కాబట్టి ఇక్కడ విషయం ఏం చెప్పాలనుకున్నాడు పౌలు గారు, నువ్వు కంగారు పడకు. ఎందుకు కంగారు పడకు? నేను రోమా పంపిస్తాను, నువ్వు రోమా వెళ్ళాలి అంటే ఇక్కడ నేను చంపలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు నేను చంపాలనుకుని ప్లాన్ చేస్తాను. ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వదు. వాళ్ళ కుట్రలో పని చేయవు. ఎందుకు పని చేయవంటే నువ్వు రోమా వెళ్తావు, అక్కడ సాక్ష్యం ఇస్తావు, డ్యామ్ షూర్ అన్నాడు. ధైర్యంగా ఉన్నారు పౌలు గారు. తర్వాత వెంటనే ఏం జరిగిందంటే పౌలుని చంపే వరకు నిరాహార దీక్ష చేశారంటే ఎంత గొప్పలు చూడండి మనుషులు. చూద్దాం 23వ అధ్యాయం 12 నుంచి 23వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు. 40 మంది యూదులు కుట్ర పన్ని మరి ప్రధాన యాజకులకి అక్కడ పెద్దలందరికీ తెలియజేశారు. మీరు సహస్రాధిపతితో కానీ ఆ రోమా సైన్యాధిపతులతో మాట్లాడి ఏం చేస్తారంటే మళ్ళీ సన్హెడ్రిన్ సభ దగ్గర పౌలు గారిని మాట్లాడించడానికి విచారణ నిమిత్తం పిలిపించండి, మేము లేపేస్తాం, పౌలు గారిని చంపేస్తాం అని ప్లాన్ చేశారు. సహోదరులరా, 40 మంది కుట్ర పన్ని పౌలుని చంపే వరకు అన్నపానాలు ముట్టుకోరంట. కట్టుకట్టి తాము పౌలుని చంపు వరకు అన్నపానాలు పుచ్చుకొని ఒట్టు పెట్టుకున్నది.
ఇది మతోన్మాదం అంటే. నిజంగా ఆయన ఏం చేసినా కానీ చంపడం ఏంటి? చంపడం కోసం నిరాహార దీక్ష చేయడం ఏంటి? వాస్తవానికి ఆ మాట మీద నిలబడి ఉంటే 40 మంది చచ్చిపోవాలి. ఎందుకంటే పౌలు గారిని వీళ్ళు చంపలేరు. ప్రభువు ముందు రోజు రాత్రి చెప్పాడు ఏమని, పౌలు నువ్వు ఎక్కడ ఉండాలి? రోమాలో ఉండాలి, రోమాలో సాక్ష్యం ఇవ్వాలి. వాస్తవానికి అదే మాట మీద ఆ 40 మంది నిలబడి ఉంటే ఒకరిని చంపాలనుకున్నందుకు 40 మంది చచ్చిపోతురు. ఏమైందంటే దేవుడు ఏం చేశాడంటే చూడండి, ప్రభు వీళ్ళ చేతిలోంచి వీళ్ళ కుట్రలోంచి మరి పౌలు గారిని విడిపించడం జరిగింది. దేవుడు అనూహ్యంగా ఆయా వ్యక్తులను వాడుకుని ఎలా సహాయం చేస్తాడని దానికి ఇక్కడ ఒక సందర్భం చూద్దాం. పౌలు మేనల్లుడు ద్వారా కుట్ర బయటపడ్డాం. పౌలు గారి మేనల్లుడు 23 వచనం కాడి నుంచి 22 వచనాలు. పౌలు కోటలో బందీగా ఉన్నాడు. ఈలోగా ఈ కుర్రాడు మేనల్లుడు, పౌలు గారి మేనల్లుడు శతాధిపతి దగ్గరికి వెళ్ళి ఇది విషయం, పౌలు గారిని చంపడానికి కుట్ర పన్నుతున్నారు, నీ దగ్గర మాట తీసుకుని, మీ అధిపతుల దగ్గర మాట తీసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నారంటే పౌలు గారిని సభ దగ్గర రప్పించి చంపడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయం మొత్తానికి పౌలు గారు చెప్తే పౌలు గారు శతాధిపతి ద్వారా సహస్రాధిపతికి తెలియజేయడం, ఆ అధిపతులకు తెలియజేసిన తర్వాత ఈ విషయం నాకు చెప్పినట్టు ఎవరికి చెప్పొద్దని ఆ అధిపతులు తెలియజేసిన తర్వాత ఏం జరిగిందని మొత్తానికి తర్వాత సెక్షన్లోకి వెళ్దాం. ఇక్కడ ఒక పాయింట్ ఆలోచిద్దాం. భౌతికమైన బంధాలు దేవుని పనిలో సహకరించాలి, అది విషయం. అంటే మనం ముఖ్యంగా గుర్తుంచుకునే విషయాల్ని ఎక్కువగా మెన్షన్ చేయడం జరుగుతుంది. భౌతికమైన బంధాలు దేవుని పనులు సహకరించాలి. ఈయన మేనల్లుడు ఉన్నాడు. మేనల్లుడు ఉంటే ఏం చేశాడంట? దేవుని పనులు సహకరించాడు. ఒక కుర్రాన్ని వాడుకుని దేవుడు పౌలుకి సహాయం చేశాడు. ఒక కుర్రాన్ని వాడుకుని. కాబట్టి మనకున్న భౌతికమైన బంధాలు దేవుని పనిలో సహకారులుగా ఉండాలి. నిజంగా కుర్రాడు చేసిన ఆ సహకారం వల్ల మరి ప్రభువు ఆ వ్యక్తిని వాడుకుని ఏం చేసినట్టు పౌలు గారిని విడిపించడం జరిగింది. అంటే వాళ్ళ కుట్ర నుంచి తప్పించడం జరిగింది. వాళ్ళు చంపాలనుకున్నారు. మరి దేవుడు ప్లాన్ ఏంటి? ప్రభు చెప్పిన మాట ప్రకారం రోమా వెళ్ళాలి. ఇప్పుడు ప్రయాణానికి ఏర్పాట్లు జరుగుతాయి. అక్కడ ఉన్న అధిపతికి ఈ విషయం తెలిసిన తర్వాత ఏం చేశాడో చూడండి. వెంటనే అధిపతి భయపడి, సహస్రాధిపతి, అతని పేరు క్లౌదియా లూసియా. సో ఈ సహస్రాధిపతి ఏం చేశాడంటే కైసరులో ఉన్న రోమా అధిపతి ఫేలిక్స్కి, గుర్తుపెట్టుకోండి, అసలు రోమా ప్రభుత్వ ప్రతినిధి కైసరియా అనే ప్రాంతంలో ఉంటాడు. రోమా గవర్నర్, యేసుక్రీస్తుని సిలువేసిన పిలాతైన రోమా ప్రభుత్వ ప్రతినిధులు ఎక్కడ ఉంటారంటే కైసరియలో ఉంటారు. అక్కడ నుంచి పండగల సమయంలో యెరూషలేం వస్తూ ఉంటారు. యెరూషలేం వచ్చి ఇక్కడ పరిస్థితులు చక్కదిద్దుకుని అవసరమైనప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు. నివాసం ఉండేది కైసరియా అనే ప్రాంతంలో. సో ఈ ప్రాంతం మీద అధికారం చేసే ఆయన ఫేలిక్స్, ఆయన ఎక్కడ ఉన్నాడంటే కైసరియలో ఉన్నాడు. సో ఆయన అధికారంలో అధిపతులు, సహస్రాధిపతులు, శతాధిపతులు, సైనికులు అందరూ కూడా యెరూషలేములో ఉంటారు. సో ఈయన రోమియుడు అవడం వల్ల, పౌలు గారు రోమియుడు అవడం వల్ల ఎలాగైనా ఈయన విచారించి నేరస్తుడని తీర్పు తీర్చిన తర్వాత మాత్రమే శిక్ష విధించాలి రోమా చట్ట ప్రకారం. కనుక ఏం చేయడం జరిగింది అంటే ఇక్కడ ఉంటే యూదులు కుట్ర చేసి చంపేసే అవకాశం ఉంది. అలా చేస్తే రోమా పౌరుణ్ణి కాపాడలేకపోయినందుకు ఈ సహస్రాధిపతి ప్రాణాలకే ముప్పు. కాబట్టి అదేవిధంగా కొంచెం అటు ఇటు జరిగితే పౌలు గారిని కూడా చంపేసే ప్రమాదం ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని సహస్రాధిపతి అనే క్లౌదియా లూసియా ఏం చేశారంటే ఫేలిక్స్ దగ్గరికి రాత్రికి రాత్రే సైనికుల్ని, గుర్రపురౌతులను అందరినీ పురమాయించి 200 మంది అంటే 200 మంది సైనికులు, 200 మంది ఈటెల వారు, 70 మంది గుర్రపురౌతులు రాత్రి 9 గంటల సమయంలో వీళ్ళు మంచి పకడ్బందీగా సైనికుల్ని మరి గుర్రపురౌతుల్ని ఇచ్చి రాత్రికి రాత్రే ఏం చేశారంటే పౌలు గారిని కైసరియకి తీసుకెళ్ళిపోవడం జరిగిపోయింది.
తర్వాత ఈ పంపేటప్పుడు పౌలు గారిని ఎక్కడి నుంచి పంపేటప్పుడు ఏం చేశారంటే లేఖ రాశాడు లూసియా, క్లౌదియా లూసియా. ఎవరికి రాశాడంటే కైసరులో ఉన్న అధిపతి ఫేలిక్స్కి, రోమా గవర్నర్కి లేఖ రాశాడు. ఏమని రాశాడు చూడండి. అంటే యేసుక్రీస్తు అని విచారించినప్పుడు, పౌలు గారిని విచారించినప్పుడు కొన్ని సిమిలారిటీస్, కొన్ని పోలికలు కనపడుతూ ఉంటాయి. ఏంటి ఆ పోలికలు అంటే ఇక్కడ చూడండి. ఈ పౌలు గారిని నేను విచారించినప్పుడు ఈ కేసుని ఎంక్వైరీ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే మరణానికి బంధకానికి తగిన నేరం చేయలేదు. అంటే ఈయన్ని చంపేంత నేరం ఏమీ చేయలేదు, ఈయన్ని బంధించవలసిన నేరం కూడా ఈయన చేయలేదు, ఈయన క్రిమినల్ ఏమీ కాదు. కానీ ధర్మశాస్త్రానికి సంబంధించిన వివాదాలు యూదులకి ఈయనకి ఏదో ఉన్నట్టు అది మాత్రం నాకు తెలుసు. కానీ అవి చంపేంత, మరణశిక్ష విధించేంత, లేకపోతే బంధించేంత నేరాలు ఏమీ కావు. కాబట్టి పౌలు గారిని చంపాలనుకునేది యూదుల కుట్ర. కానీ వాస్తవానికి అక్కడున్న న్యాయాధిపతి, అక్కడున్న సహస్రాధిపతి ఏం చేశాడంటే ఇతను మరణానికి తగిన నేరం ఏమీ చేయలేదు. రెండో మాట, ఇంకో విషయం చెప్పాడంటే ఫేలిక్స్కి, తన పై అధికారికి, రోమా ప్రభుత్వ గవర్నర్కి ఏం చెప్పాడంటే యూదులు కుట్ర చేస్తారు కాబట్టి అర్జెంటుగా ఇతను చంపాలని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఇతను ఖైదీగా ఉన్న ఇతను ఎటువంటి నేరం చేయలేదు. కాబట్టి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి చెప్పుకోమని చెప్పాను. ఈ ఖైదీగా బంధింపబడిన ఈయన్ని మీ దగ్గరికి పంపిస్తున్నాను. కాబట్టి ఒకవేళ ఈయన మీద నేరారోపణ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కైసర వచ్చి మీ ఎదుటే చెప్పుకోవాలని పంపించడం, ఈయన మీ ఎదుకు పంపిస్తున్నానని చెప్పాడు. కాబట్టి సహోదరులారా, మనకి ఏం అర్థం అవ్వాలి అంటే పౌలు గారిని మరి బంధించి ఆయన సన్హెడ్రిన్ సభలో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు వినకుండానే చివరికి ఏం చేశారంటే ఈయన చంపడానికి కుట్ర పన్నారు. ఈయన ఎలాగోలాగా మరి సహస్రాధిపతి తప్పించాలనుకుంటూ ఉంటే మొత్తానికి ఏం జరిగిందంటే కుట్ర పన్ని నిరాహార దీక్ష చేసి ఎలాగైనా చంపించాలనుకున్నారు. అయితే ప్రభు చెప్పినట్టుగా ఆయన రోమా వెళ్ళాలి కాబట్టి ఆయన ప్లాన్ ప్రకారంగా మరొక కుర్రాడు ఆయన మేనల్లుడి ద్వారా విషయం బయటకు వచ్చింది. సహస్రాధిపతి తెలిసి సహస్రాధిపతి రాత్రే మంచి సైన్యాన్ని ఇచ్చి, గొప్ప సైన్యాన్ని ఇచ్చి కైసరులో ఉన్న రోమా అధిపతి అయిన ఫేలిక్స్ దగ్గరికి పంపించడం జరిగింది. ఇది యెరూషలేములో పౌలు గారు ఉన్న పరిస్థితులు. అంటే యెరూషలేములో 21వ అధ్యాయంలో ఎప్పుడైతే పౌలు గారు ఎంటర్ అయ్యారో అక్కడి నుంచి 21వ అధ్యాయం, 22వ అధ్యాయం, 23వ అధ్యాయంలో వరకు కూడా పౌలు గారు యెరూషలేములో ఉండడం, యెరూషలేములో ఉన్న యూదుల ముందు మాట్లాడిన తర్వాత వాళ్ళ రియాక్షన్ చూసాం. చివరికి పౌలు గారు ఇక్కడ ఉండడం క్షేమం కాదని తెలిసిన సహస్రాధిపతి కైసరుకి పంపించడం జరిగింది. ఈ ఎపిసోడ్ అంతట్లో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటే, పౌలు గారు రోమా వెళ్ళాలి అని ఈయన అనుకున్నాడు. ఆయన వెళ్ళాలి అనుకున్నాడు, ప్రభువు కూడా పంపాలనుకున్నాడు. పౌలు గారు ఒకలా అనుకున్నాడు, కానీ ప్రభువుని యేసుక్రీస్తు ఒకలా పంపించడం జరుగుతుంది. అయితే ఎంత గొప్ప విషయం అంటే ఎవరు రాణిస్తారు? రాజుగారు పిలిచి నాకు సువార్త చెప్పు అంటే ఒకవేళ పౌలు గారిని లోపలికి తీసుకెళ్ళి వాక్యం చెప్పించుకుంటాడు ఏ రాజైనా? లేదు. గొప్ప గొప్ప చక్రవర్తులు, రోమా ప్రభుత్వ అధికారులు, హేమీలందరి ముందు నిలబడి ప్రభు అని యేసుక్రీస్తు అనుభూచిన సువార్త ప్రకటించాలి. ఆ సువార్త నిమిత్తం ఈయన సంఖ్యలలో బందీగా ఉన్నాడు. ఈ ఖైదీ అయిన పౌలు గారు తన ప్రయాణాన్ని ఎలా కొనసాగించాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మరి ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను.